రావుతారు ఆడియా వచ్చాగానే అంటే బుద్ధి బలం కనపడదు. అతను బ్రదర్ని కట్టేసి కొట్టారు. సో ఆ రెవెంజ్ అది కారణంగా పెట్టుకొనిడు నీ తమ్ముడిని కట్టేసి కొట్టినప్పుడు నీ ప్రాణం విలువలాడిపోలా, వాడి ప్రాణం వాడి తమ్ముళ్ళా వాళ్ళని వేసేస్తే వాడి గుండె బరువు ఎక్కిపోతుంది, మన పని తేలికైపోతుంది. మీరు చెప్పిన కంఠం కావాలంటే మధ్యలో వాళ్ళ చిన్న తమ్ముడు ప్రతి ఆదివారం సంతకెళ్తాడా, ఈసారి కూడా వెళ్తాడా, కానీ దొరికిన బాడీ ఎట్టుంటుందో తెలుసా, ఈ కంటలో అట్ట కత్తిదుకుంటుంది, ఏళ్ళు ఇట్ట ఇరిచేసి ఉంటాయా, ఈ గోళ్ళు భయపడిపోతుంటాడు మొహం ఇలా అది అసలే కర్ర కట్టిన వెళ్ళను ప్రదీప్ రావత్ అంటే అతన్నే భయపెట్టేస్తున్నాడు. లాగా అతను ఈడ మంటలు ఎట్టినా హార్డ్గా ఉంటాయి. సార్ నువ్వు పోయిరా నేను చూసుకుంటా. ఇది సేమ్ అప్ప కానీ ఇది సేమ్ అప్ప. ఈయన ప్రేమైన పగైన చక్రవడ్డీతో కలిపి చెల్లించుకోవాలా. కానీ ఫస్ట్ విలన్కి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారు, సెకండ్ విలన్ వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు, వాడు వింటున్నాడో మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి వీడికి ఒక మనస్సాక్షి ఉంటుంది, అది కొడుతుంది. ఏంటి ఇది వింటున్నాడా మనం చెప్పేది, మళ్ళీ వీళ్ళు వేస్తున్నాం అని చెప్పి అలా చూసేసరికి ఆ ముఖం కాలిపోయి ఉంటుంది కదా ముఖం, అలాగే చూస్తా. అయినా అందులోంచి కూడా చిన్న ఆశ, వీడైనా సక్సెస్ అవుతాడేమో. ఇతను పగ అంత స్ట్రాంగ్ అంటే ఏం జరిగినా ఆ ప్రయత్నం ఉండాలి. సో చాలా కన్వే చేస్తుందండి అది. చూడండి అంత అంటే వాట్ యు కాల్ ఆ డైహార్డ్నెస్ ఉండాలండి. మనం మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేకపోతే డైహార్డ్నెస్ ఉంటుంది. చూడండి అది ఉంటే సమ్ డే యూ విల్ గెట్ సక్సెస్ఫుల్. అది ఏదైనా ఛాన్స్ వస్తుందేమో. అదే చిన్న ఆశ.